నానక్రామ్గూడ భవన దుర్ఘటనకు సంబంధించి తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయభాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నానక్రామ్గూడలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనంలో ప్రస్తుతం ముగ్గురిని శిథిలాల నుంచి తీశారు. అందులో ఒక వ్యక్తి చనిపోగా ఆయనకు సంబంధించి ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు భార్య కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఇక్కడ ఈ శిథిలాల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముమ్మరంగా ఈ సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇక్కడ దగ్గరుండి సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 3 హిటాచీలు కంటిన్యూస్గా నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ శిథిలాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంకా శిథిలాల్లో సుమారు 10 మంది దాకా ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళంతా విజయనగరం జిల్లాకు చెందిన సమీప బంధువులు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారో డిప్యూటీ మేయర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? రాత్రి 9 మొదలు పెట్టుకునే సహాయక చర్య ఇప్పుడు 8:30 వరకు నడుస్తూనే ఉన్నాయండి. దాదాపు ఈ శిథిలాల కింద నుంచి రాత్రి 5:30 సమయం, అరౌండ్ 5:30 సమయంలో ఈ ఎందుకంటే దాదాపు 250 మొత్తం దాదాపు 7 ఫ్లోర్స్ కాబట్టి ఆ ఫ్లోర్స్ కింద ఎవరైనా ఉన్నారనే అవకాశం ఉంటే అని చెప్పి ఆ టోటల్గా ఎన్డీఆర్ఎఫ్ టీము, మళ్ళీ మా జిహెచ్ఎంసీ నిపుణులు ఉన్న టీము, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్న నిపుణులు ఉన్న అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే రాత్రి 5:30 సమయంలో ఈ బిల్డింగ్ నలువైపు నుంచి హోల్స్ 10 ఫీట్ 11 ఫీట్స్ హోల్ చేసి హోల్ లోపల నుంచి చూసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చేసే సమయంలో సౌండ్స్ వినిపించాయి. 5:30 సమయంలో సౌండ్స్ వినిపించగానే వెంటనే సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేసి ఒక అబ్బాయిని, ఒక 5 6 ఒక బాలుని, ఒక మహిళను రక్షించడం జరిగింది. అయితే అతను వాచ్మ్యాన్ వల్ల వైఫ్ పిల్లోడు అని చెప్పి గుర్తించడం జరిగింది. అయితే వాచ్మ్యాన్ శివ మాత్రం అక్కడ దాదాపు చనిపోయి 4 గంటలు అయిందని చెప్పి డాక్టర్ నిర్ధారించడం జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్ నలువైపుల నుంచి కూడా హోల్స్ చేసి ఆ 10 ఫీట్ హోల్ చేసి దాని లోపల నుంచి డ్రిగ్ చేసుకుంటా సెల్లార్ లోపల నుంచి తీయడం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బిల్డింగ్ పైన నుంచి కూడా మొత్తం 7 ఫ్లోర్స్ ఉన్నాయి. బిల్డింగ్ని మొత్తం 7 ఫ్లోర్స్ లోపల పోయేది చాలా సమయం పడుతుంది కాబట్టి నలువైపుల నుంచి హోల్స్ చేసి లోపల నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నామండి. ఇలాంటి ఘటన జరిగింది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించి ఆయన కేవలం 3 ఫ్లోర్లకు సంబంధించి మాత్రమే అనుమతి ఉంది. అయితే ఆయన 7 అంతస్తులు నిర్మిస్తున్నాడని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఈ ఘటనకు మీరు ఏం చెప్తారు జిహెచ్ఎంసీ తరఫున? నానక్రామ్గూడలో ఇక్కడ పాత నానక్రామ్ విలేజ్లో ఇక్కడ పర్మిషన్ అనేది లేదు. కాకపోతే అతను ఎవరైతే కట్టిన యజమాని బిల్డర్ ఎవరైతే ఉన్నాడో 5 to 6 మంత్స్ మా లోపలలోనే కట్టడం, కోర్టుకు వెళ్ళి స్టే చేసుకోవచ్చి పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది. అయితే కట్టడం తొందరపాటు కట్టడంలో నాణ్యత కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదు. నాణ్యత లోపం కూడా పూర్తిగా కనబడుతూనే ఉన్నదండి. ఆ నాణ్యత లోపం వల్లనే ఈ బిల్డింగ్ పడిపోవడం క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే అలాంటి వాళ్ళపై తప్పకుండా ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఎవరైతే కట్టడాలకు పర్మిషన్ తీసుకోరో, అనాథరైజ్డ్ కన్సెషన్స్ ఉన్నాయో ఆ కన్సెషన్ ఎవరైనా సరే వాళ్ళు ఎంత వాడైనా సరే తప్పకుండా వాళ్ళపై చర్యలు ఉంటే ప్రభుత్వ పరంగా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రకటన చేస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అయితే తర్వాత మాత్రం ఇలాంటి చూసి చూడనట్లు వదిలేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. దీనిపై మీరు భవిష్యత్తులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? కాదండి, ఇది తప్పు. ఎందుకంటే గతంలో కూడా నాలాల విషయంలో కానీ, 111 జీవోలో కానీ, FTLలో కానీ, బఫర్ జోన్లో కానీ ఉన్న ఇళ్లలో మొత్తం కూడా గతంలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. ఎవరైతే నాలాల పక్కన కట్టుకున్నారో, ఈయన అనాథరైజ్డ్ బఫర్ జోన్లో కట్టుకున్నారో, 111లో కట్టుకున్నారో, FTLలో కట్టుకున్నారో దాన్ని మొత్తాన్ని గుర్తించి GHMCలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మొత్తం కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏమన్నా కూడా దానిపై కూడా నోటీస్ ఇచ్చేసి మొత్తం కూడా డిలాబరేటెడ్ బిల్డింగ్స్ కూడా నోటీస్ ఇచ్చేసి మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా చట్టంలో మార్పులు తీసుకొని ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అదే మంత్రివర్యులు కేటీఆర్ గారు తప్పకుండా దీనిపై చర్చించి ఇంకా కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నాలాల పైన కానీ, FTL ల్యాండ్స్లో కానీ, 111లో కానీ, బఫర్ జోన్లో కానీ ఎవరైతే కట్టుకున్నారో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళపై నోటీస్ ఇచ్చాం. కఠిన చర్యలు తీసుకొని మొత్తం కూడా తొలగించడం జరిగింది. శిథిలాల తొలగింపుకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం? పూర్తి కూడా సహాయచర్య చాలా వేగవంతంగా నడుస్తుందండి. ఇప్పటికే దాదాపు 3 ఇటాచీలు పెట్టాం. ఎన్డీఆర్ఎఫ్ కూడా అధునాతమైన యంత్రాలు తీసుకొచ్చినాం, రోబో కెమెరాలు తీసుకొచ్చాం, పంపించి చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే మా వ్యక్తులు ఉన్నారు అని తెలుస్తుందో అక్కడ 10 to 11 ఫీట్స్ 15 ఫీట్స్ వరకు పెద్ద గోయలెక్క తీసి దాని నుంచి ఆపోజిట్గా తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కొన్ని గంటల సమయం పట్టొచ్చండి.
మొత్తంగా ఇక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని చెప్పేసి డిప్యూటీ మేయర్ చెప్తున్నారు. అధునాతన పరికరాల ద్వారా శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. రోబో కెమెరాల ద్వారా కూడా శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఈ నానక్రామ్ గూడకు సంబంధించి విజయనగరం సంబంధించిన 10 మంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళలో ప్రస్తుతానికి సాంబయ్య, పైడమ్మ, గౌరీ, పిరిది పోలినాయుడు, నారాయణమ్మ, మోహన్, వెంకటలక్ష్మి, పోలినాయుడు, మరోవైపు శంకర్, దుర్గారావు శిథిలాల కింద ఉన్నట్లు చెప్తున్నారు. విజయనగరం నుంచి చాలామంది వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ తమ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆతృతత ఎదురు చూస్తున్నారు. చాలామంది రోధిస్తున్నారు, తమ వాళ్ళు క్షేమంగా బయటపడాలని చెప్పేసి వాళ్ళంతా కోరుతున్నారు. అయితే సమీపంలో ఏదైతే ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మించారో ఆ భవనం పక్కనే ఓ బిల్డర్, రియల్ ఎస్టేట్కి సంబంధించి భారీ బిల్డర్ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ వద్ద భారీగా పేలుళ్ళు జరపడం వల్లే, ఆ పేలుళ్ళ ప్రభావం వల్లే ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ కూలిపోయిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. అది మరోవైపు నాసిరకంగా నిర్మాణాలు చేయడం వల్ల కూడా ఈ ఘటన జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు. ఆయన రాత్రి నుంచి ఇక్కడ సహాయక చర్యలు పరిశీలిస్తున్నా. ఆయన అడిగితే, సార్ చెప్పండి, ఇక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కదా, ఇంకా మీరు ఆ శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారని మీకు సమాచారం ఉంది? ప్రస్తుతం ఎలా జరుగుతున్నారు సహాయ చర్యలు? ఇద్దరిని బయటికి తీయగలిగాం. ఇంకా 11 మంది శిథిలాల కింద ఉన్నట్టుగా బయటకు వచ్చిన వాచ్మెన్ భార్య చెప్పడం జరిగింది. మరి ఒక 2 గంటల్లో రెస్క్యూ టీములు అందరూ కూడా కలిసి మరి చూస్తూ ఉన్నారు. మీరు రాత్రి 9:30 నుంచి కూడా డిస్మాంట్లింగ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఒక 2 గంటల్లో కూడా వీలైనంత వరకు కూడా ప్రాణాలతో రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి చనిపోయిన వారి కుటుంబాలకు కూడా వారిని కూడా బయటకు తీసి కుటుంబాలకు కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి బిల్డర్తో కూడా ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించి బిల్డర్కి పనిష్మెంట్ ఇస్తూ మా ముఖ్యమంత్రి గారికి చెప్పి వారి కుటుంబాలకి ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బిల్డర్పై కఠిన చర్యలు తీసుకునడంతో పాటు ఈ ఘటనలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో లేదంటే మృతి చెందిన వాళ్లకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ నానక్రామ్ గూడ వద్ద జరిగిన ఈ ఘటనలో పూర్తిగా స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. సహాయ చర్యలు జరుగుతున్న విధానాన్ని జిహెచ్ఎంసీ సిబ్బంది, జిహెచ్ఎంసీ మేయర్ దగ్గరుండి సహాయక చర్యల్ని చేపట్టే క్రమాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఏదేమైనా అక్కడ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాళ్ళను ప్రస్తుతానికి 2 ఆసుపత్రికి తరలించారు. మరో 10 మందిని వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు మాత్రం పెద్ద ఎత్తున తమ ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఓటు స్టూడియో.